నగరంలోని అతి ధనవంతుల్లో ఒకరు శివరాజ్ మల్హోత్రా. ఆయనకు ఒక్క కూతురు మీరా. అందం, అహంకారం, ధనం ఇవన్నీ ఆమెకు అలవాటు. ఆమె కళ్లలో పేదవాళ్లు కేవలం దాసుల్లాంటివాళ్లే. ఒకరోజు శివరాజ్ ఇంట్లో గంభీరంగా కూర్చుని ఉన్నారు. మీరా వచ్చి, పాపా, ఏమైంది అని అడిగింది. మీరా, నీ పెళ్లి ఫిక్స్ అయింది, శివరాజ్ చెప్పారు. ఎవరితో? మీరా ఉత్సాహంగా అడిగింది. నగరంలోని అతి ధనవంతుల నుంచి పొత్తులు వస్తున్నాయని ఆమెకు తెలుసు. అద్వైత్తో, శివరాజు నెమ్మదిగా అన్నారు. మీరా ముఖం మారిపోయింది. అద్వైతా? మన ఇంటి దాసుడా? ఇక్కడ చీపురుతో తుడుచుకునేవాడా? పాపా, మీరు హుషారుగా ఉన్నారా? నేను ఆ నౌకర్తో ఎందుకు పెళ్లి చేసుకోవాలి? శివరాజ్ కళ్లలో భయం కనిపించింది. ఒక తండ్రి ఎవరికీ చూపించని భయం. మీరా, అద్వైత్ పేదవాడు కాదు, కేవలం అలా కనిపిస్తాడు. ఆయన నిన్ను సంతోషంగా ఉంచుతాడు. నా దృష్టిలో ఆయన ఎప్పటికీ పేదవాడే, మీరా అరిచింది. నాకు నచ్చినవాళ్లున్నారు. ఈ నౌకర్ను నా మెడకు ఎందుకు కడుతున్నారు? శివరాజ్ గొంతు కఠినమయింది. నా మాట మన్నిస్తే కాని నేను ఈ లోకంలో ఉండను. మీరా స్తబ్దుగా నిలబడిపోయింది. తండ్రి ప్రాణాలమీద ఒట్టు పెట్టడం చూసి ఆమె బలహీనపడింది. కన్నీళ్లు, కోపం, నిర్బంధం ముగ్గురూ కలిసి ఆమెను విరిచేశాయి. సరే పాపా, పెళ్లి చేసుకుంటాను. ఆమె తల వంచుకుంది. పెళ్లి ఘనంగా జరిగింది. లక్షలు ఖర్చుపెట్టారు. అతిథులు మెచ్చుకున్నారు. కాని మీరా నవ్వు కెమెరా కోసమే. అద్వైత్ మాత్రం నిశ్శబ్దంగా, శాంతంగా ఉన్నాడు. ఏమి జరగబోతోందో ముందే తెలిసినట్టు. సుహాగ్రాత్ గది. తలుపు మూసుకున్నాక మీరా తిరిగి చూసి, మిస్టర్ నౌకరా, సుహాగ్రాత్ జరుపుకోడానికొచ్చారా అని విషపు నవ్వు నవ్వింది. అద్వైత్ తల వంచుకుని, అలాంటి ఆశ లేదు మీరా అన్నాడు. మంచిది, ఎందుకంటే నువ్వు నా జీవితంలో కేవలం నిర్బంధమే. నన్ను తాకే ధైర్యం చెయ్యకు. నేలమీద మంచం వేసుకో అని ఆదేశించింది. అద్వైత్ ఒక్కమాట కూడా వ్యతిరేకించకుండా నేలమీద మంచం వేసుకున్నాడు. మరుసటి రోజునుంచి మీరా జీవితం అద్వైత్కు నరకంగా మారింది. ఇంట్లో దాసుడిలా పనులు చేయించేది, ఆఫీసుకు డ్రైవర్లా వాడేది. ఆఫీసులో ఎవ్వరికీ చెప్పకు, నువ్వు నా భర్తవని. ఒకవేళ తెలిస్తే నా గౌరవం మట్టికరిచిపోతుంది అని హెచ్చరించింది. అద్వైత్ ఎప్పుడూ సరే అనేవాడు. శాంతంగా ఉండేవాడు. ఆ శాంతత మీరాకు మరింత కోపం తెప్పించేది. ఒకరోజు ఆఫీసులో ఆరవ్ ఖురానా అనే ధనవంతుడు, అందగాడు మీరాతో బిజినెస్ డీల్ పేరుతో కలిశాడు. మీరా, నాకు మీరు ఇష్టం. మీరు ఆ నౌకర్ లెవెల్ కంటే చాలా పైన ఉన్నారు అని చెప్పాడు. మీర మొదట సంకోచించింది. కాని ఆరవ్ మాటలు, ఆ ధనం, ఆ గౌరవం ఆమె మనసును ఆకర్షించాయి. ఇంటికొచ్చి అద్వైతును అవమానించేది. నీవల్ల నాకు అవమానమే అని అరిచేది. అద్వైత్ మొదటిసారి నేరుగా కళ్లలోకి చూసి, మీరా, నేను నిన్ను ఎప్పుడూ అవమానించాలని అనుకోలేదు అన్నాడు. అయితే నా జీవితం నుంచి బయటకు వెళ్ళిపో, మీర చల్లగా చెప్పింది. అద్వైత్ ఏమీ అనలేదు. నెమ్మదిగా తిరిగి తన గదివైపు నడిచాడు. కొద్ది రోజులకు మీరా డివోర్స్ కోరింది. నీతో సంతోషంగా లేను, ఎప్పటికీ ఉండలేను. అద్వైత్ లోతుగా నిట్టూర్చాడు. సరే, నీ నిర్ణయమే అయితే అన్నాడు. మీర ఆశ్చర్యపోయింది. ఆయన ఏడవడం, బతిమాలడం, కోప్పడ్డం ఏమీ లేదు. కేవలం ఒప్పుకున్నాడు. డివోర్స్ పేపర్లు సైన్ చేసిన రోజు ఆరవ్ పక్కన కూర్చుని నవ్వాడు. శబాష్ మీరా, ఇక నువ్వు ఫ్రీ. కాని ఆ స్వేచ్ఛ మీరాకు సుఖమివ్వలేదు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆరవ్ మోసం బయటపడింది. అతను ఫ్రాడ్. మీరా కంపెనీ నుంచి కోట్లు దోచుకుని పారిపోయాడు. కంపెనీ నష్టాల్లో మునిగిపోయింది. గౌరవం ధూళి. స్నేహితులు దూరం. మీరా ఒంటరిగా మిగిలింది. ఒక రాత్రి అద్దం ముందు నిలబడి ఆమె ఏడ్చింది. అద్వైత్ శాంతముఖం, ఆ సహనం, ఆ షరతులు లేని తోడు అన్నీ గుర్తొచ్చాయి. నువ్వు నా లెవెల్ కాదు అని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ఆమెను కుట్టాయి. ఆమె అద్వైతును వెతకడానికి బయల్దేరింది. ఇల్లు ఖాళీ. బట్టలు లేవు, ఫోటోలు లేవు. టేబుల్ మీద ఒక లేఖ. మీరా, నీతో ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఫిర్యాదు చేయదు. నన్ను పేదవాడిననుకున్నావు.
కాని నిన్ను ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు. నీకు నా అసలు రూపం తెలిసిన తర్వాత వచ్చే ప్రేమ అది ప్రేమ కాదు, రాజీ మాత్రమే. ఇక నేను చాలా దూరంలో ఉంటాను. జాగ్రత్త. అద్వైత్. లేఖ చదివి మీరా నేలకూలిపోయి ఏడ్చింది. ధనం, గౌరవం, అహంకారం అన్నీ ఉన్నా ఆమెకు ఇప్పుడు ఏమీ లేదు. ఒక్క సత్యం మాత్రమే మిగిలింది. షరతులు లేకుండా ప్రేమించిన వ్యక్తినే ఆమె మొదట తొలగించింది. కొన్ని తప్పులు క్షమాపణతో కాదు, సమయంతో కూడా మాయమవ్వవు. ఎందుకంటే డబ్బు కంటే గుండెను పైన పెట్టే వ్యక్తి మళ్లీ ఎవరికోసం ఎదురుచూడడు.